హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? ఎవరిని ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదా? అయితే మీకోసమే వీ హ్యావ్ ఎక్సెల్ అనమాట. మీరు ఏ కంట్రీ అయినా మీ డ్రీమ్ డెస్టినేషన్కి వీసా ప్రాసెస్ నుంచి అక్కడ సెటిల్ అయ్యే వరకు త్రూ అవుట్ ద జర్నీ దే విల్ సపోర్ట్ యూ. మరి ఈ రోజైతే మనతో పాటు మన స్టూడియోలో ఎక్సెల్ మేనేజర్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా హలో ఉన్నారు? అండి, బాగున్నానండి. సో ఎక్సెల్ అసలు కరెంట్లీ మార్కెట్లో అయితే వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ అనుకుంటా. ఎందుకంటే ఎవరికి ఏ కంట్రీ డెస్టినేషన్కి వెళ్ళాలన్నా, అంటే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్నా, జాబ్ పర్పస్ కానీ, స్టూడెంట్ వీసా పర్పస్ కానీ, ఎలాంటి దాంట్లో కూడా మీ పేరే వినిపిస్తుంది. అసలు మీ సర్వీసెస్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే? ఎక్సెల్‌లో వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ స్టూడెంట్ అండ్ ఇమిగ్రేషన్ 2 సర్వీసెస్‌లో ఉన్నాయి. సో స్టూడెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తాం. లైక్ కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే. అండ్ ఎక్సెల్‌కి ఆల్మోస్ట్ డైరెక్ట్ ఆల్ యూనివర్సిటీస్‌తో టై అప్స్ ఉన్నాయండి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి ఇమిగ్రేషన్ సర్వీస్. సో స్టూడెంట్ అంటే ఎవరైతే వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో, సో ఇక్కడ చాలామంది చదువుకొని ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ లైక్ కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్ అనేది ఉంటుంది. సో ఈ కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్ ఏంటంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్‌ని, ప్రొఫైల్‌ని బట్టి మా క్లయింట్ ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళ దగ్గర మేము ఫాలో చేసి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఏ కంట్రీ కావాలన్నా, ఏ కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్, పిఆర్, ఏ వీసాస్ అండ్ త్రూ అవుట్ ద హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది కెనడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కెనడా పిఆర్ అంటూ ఉంటారు. అసలు వాట్ ఈస్ కెనడా పిఆర్ అండ్ ఎవరు ఎక్కువ ఎలిజిబుల్ ఉంటారు దానికి? ఓకే. సో ప్రెజెంట్ ఎవరైతే మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యి అండ్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కెనడా పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు. అది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఇర్రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయినా సరే, బట్ అన్‌స్కిల్ ప్రొఫైల్స్ కాకుండా లైక్ ఇట్ మైట్ బి ఐటీ, ఫినాన్స్, మెకానికల్, సివిల్ ఫీల్డ్ అయినా సరే, లైక్ మెడికల్ ఫీల్డ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ ఏంటంటే కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ కావాలి. ఇది పాయింట్ బేస్డ్ సిస్టమ్. ఈ 67 పాయింట్స్ అనేది మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్స్ ఆర్ పీటీ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ క్లయింట్ మ్యారీడ్ అయితే వైఫ్ కూడా ఐఎల్స్ రాసింది అనుకోండి, ఎక్స్ట్రా పాయింట్స్ అనేది వస్తాయి. సో ఎలిజిబిలిటీ అనేది అండ్ ఇంకా ఈ పాయింట్స్ కాకుండా జాబ్ ప్రొఫైల్ కూడా అక్కడ డిమాండ్ లో ఉండాలి. సో ఇనిషియల్గా ఈ అసెస్మెంట్ చెక్ చేయడానికి కోసం మేము ఒక ఆన్లైన్ అప్లికేషన్ క్లయింట్ కి మేము ఫార్వర్డ్ చేస్తాము. దాంట్లో కంప్లీట్ క్లయింట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. సో ఈ ఫామ్ అనేది మా కెనడియన్ టెక్నికల్ టీమ్కి వెళ్తుంది. వాళ్ళకు 24 to 48 అవర్స్ టైం తీసుకుంటారు. తీసుకొని దే విల్ చెక్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ క్వాలిఫైడ్ అకార్డింగ్ టు కెనడియన్ ఇమిగ్రేషన్ అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ రోల్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తాం. ఏజ్ ఎంత, ఐఎల్స్లో ఎంత స్కోర్ రావాలి, మ్యారీడా, సింగిలా, ఇవన్నీ తగ్గట్టు పాయింట్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ జాబ్ ప్రొఫైల్ డిమాండ్ ఉంటే దేర్ విల్ బి కోడ్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ నాక్ కోడ్. ఆ కోడ్ అవైలబుల్ ఉందా లేదా, ఆ కోడ్ని బట్టి అప్రాక్సిమేట్లీ ఏ స్టేట్లో డిమాండ్ ఉంది, శాలరీ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్. రిపోర్ట్ నెగిటివ్ వస్తే విల్ స్టాప్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది మన జాబ్ ప్రొఫైల్ ఎంత డిమాండింగ్ ఉంటుందో, మనకు అక్కడికి వెళ్ళాక ఎంత మంచిగా ఉంటుందో అని. సో మోస్ట్లీ చాలా మంది కెనడా పిఆర్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి? సో ఇప్పుడు వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే లైక్ వేరే కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ, యూకే కానీ డైరెక్ట్ పిఆర్ అప్లై చేసుకోలేదు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వర్క్ పర్మిట్ చేసి ఆఫ్టర్ 5 years తర్వాత పిఆర్ ఆర్ సిటిజన్ ఆర్ వాట్ ఎవర్ అప్లై చేసుకోవచ్చు. బట్ కెనడా ఇస్ ద ఓన్లీ వన్ కంట్రీ వేర్ వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ పిఆర్. ఓకే. సో దీనికి ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే వేర్ వీ కెన్ అప్లై ఫర్ ద కెనడా పిఆర్ అనమాట. సో బెనిఫిట్స్ ఏంటంటే యూ విల్ గెట్ డైరెక్ట్లీ 5 years వీసా. ఓకే. ఇట్స్ అ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా, whenever you wants to come, whenever you wants to go, it's up to you. అండ్ ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ డూ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇఫ్ దే హ్యావ్ ఫండ్స్ దే కెన్ డూ బిజినెస్ ఆల్సో. బిజినెస్ వీసా అప్లై చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. అండ్ కిడ్స్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ 12th స్టాండర్డ్స్ వరకు, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్ అండ్ మెయిన్ థింగ్ ఈ 5 years లో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిటిజన్షిప్ వచ్చాక దే కెన్ ట్రావెల్ 90+ కంట్రీస్ అండ్ మెయిన్ థింగ్ దే కెన్ వర్క్ ఇన్ యుఎస్. దట్ ఈస్ అ మెయిన్ బెనిఫిట్. సో డైరెక్ట్ అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు యూఎస్కి వెళ్ళి డైరెక్ట్ H1B వర్క్ పర్మిట్ రాని వాళ్ళు సో కెనడా త్రూ వెళ్ళి అక్కడ నుంచి కన్వర్ట్ అవ్వచ్చు. అంటే యూఎస్ఏ వెళ్ళాలని కొంచెం డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. సో ఇది బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. సో మొత్తం ప్రాసెస్ ఎంత ఉంటుంది, ఎంత టైం పడుతుంది, లేకపోతే కొంతమంది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అని కూడా ఉంటుంది. సో ప్రాసెస్ టైం అనేది లైక్ ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 6 to 10 months. బేసికల్లీ వన్స్ ప్రొఫైల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక అప్లికేషన్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో బిట్వీన్ ఫస్ట్ 1 month నుంచి 12th month లోపు ఇన్విటేషన్ అట్ ఎనీ టైం రావచ్చు.
ఓకే. సో నో వన్ కెన్ టెల్ దట్ ఈ క్లయింట్కి 2 monthsలోనే వస్తుంది, 6 monthsలో వస్తుంది, 1 yearలో వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద క్లయింట్ ప్రొఫైల్ అండ్ ఇమిగ్రేషన్. సో డిపెండింగ్ ఆన్ ది requirement, yes. ఇండివిజువల్ ప్రొఫైల్ ఎలా ఎస్. ఉంది. సో దాన్ని బట్టి టైం డ్యూరేషన్ అనేది డిఫర్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ వీ కెన్ మేక్ 6 to 10 months. అంటే ఎక్కువగా వింటుంటాం FSW PNP అనేది. సో మేజర్ డిఫరెన్సెస్ ఏముంటాయి? వన్స్ మనము ఎగ్జాక్ట్లీ కెనడా పిఆర్ వీసా ప్రాసెస్ అనేది మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి ఎంటర్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే బిఫోర్ దట్ ఇట్స్ లైక్ ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. ఇక్కడ క్లయింట్ యొక్క ప్రొఫైల్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్విటేషన్ వస్తుంది ఇక్కడ. FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. సో మీరు FSW ఇన్విటేషన్ వస్తే మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. PNP అయితే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ ప్రొవిన్సెస్. ఓకే. సో డైరెక్ట్ ఒక ప్రొవిన్స్ మీకు డైరెక్ట్ ఇన్విటేషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ స్టేట్లో అనే ప్రొవిన్స్లో కానీ ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. 2 years తర్వాత మీరు కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ FSW అండ్ PNP అన్నమాట. ఇది ఎలా చూస్ చేస్తారంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ దర్ ప్రొఫైల్, స్కోర్, CRS స్కోర్, జాబ్ కోడ్స్, ఇవన్నీ బట్టి కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది ఇస్తారు మనకి. ఓకే. సో మరి CRS స్కోర్ అంటే ఏంటి? అది పిఆర్ ప్రాసెస్ కి హెల్ప్ఫుల్ అవుతుందా? CRS స్కోర్ ఏంటంటే ఇంతకుముందు నేను 67 points చెప్పాను. 67 points విల్ టెల్ యూ వెదర్ వీ కెన్ అప్లై ఫర్ కెనడా పిఆర్ ప్రాసెస్ ఆర్ నాట్. CRS will tell you మీరు ఏ కేటగిరీలో వస్తారని. ఓకే. సో CRS will tell you whether you falls in the FSW program or PNP program. ముందే తెలుస్తుంది. అప్రాక్సిమేట్ స్కోర్స్ ని బట్టి 90% అక్యురసీ. సో 90% అక్యురసీ ఉంటుంది. సో దాన్ని బట్టి కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ చాలా మంది మేజర్ రీజన్ అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి అని. సో ఇప్పుడు మీరు డిమాండింగ్, అసలు మన ప్రొఫైల్ ఎక్కడ డిమాండింగ్ ఉంది అదంతా మీరు ముందే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా చేస్తారు. అక్కడికి వెళ్ళాక అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? వన్స్ క్లయింట్ కి PR వచ్చిన తర్వాత సో వే వి విల్ ప్రిపేర్ ద క్లయింట్ రెజ్యూమ్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసి కెనడియన్ జాబ్ పోర్టల్స్, వీ హ్యావ్ రిజిస్టర్డ్ జాబ్ పోర్టల్స్ అండ్ కాంటాక్ట్స్ తోటి మేము మార్కెట్ చేస్తాం. సో క్లయింట్ అనేది ఇంటర్వ్యూస్ అనేది ఇండియా నుంచి అటెండ్ అవ్వచ్చు, లేదా కెనడాకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఫేస్ టు ఫేస్ అవ్వచ్చు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ సైమల్టేనియస్ గా పార్ట్ టైం జాబ్ కూడా చేయొచ్చు. సో ఈవెన్ ఇఫ్ యూ డూ పార్ట్ టైం జాబ్, హార్డ్లీ లైక్ ఇన్ కెన్ 2 to 4 lakhs బేస్డ్ ఆన్ ద టైమింగ్స్ అండ్ వర్క్. సో ఒకవేళ డిపెండెంట్ కూడా తీసుకెళ్తే డిపెండెంట్ కూడా వర్క్ చేసుకోవచ్చు. కిడ్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్. సో జాబ్ పర్పస్ అయితే ఇక్కడ నుంచి అసిస్టెన్స్ ఇస్తాము, లేదా అక్కడికి వెళ్ళాము మా త్రూ XLR త్రూ నుంచి ఉంటుంది. ఓకే. ఎటు చూసినా కూడా సపోర్ట్ అయితే you will be giving even after the PR so process. it's our responsibility to provide these interviews. They have to crack those interviews. Obviously it will be in their hands. Yes. Next coming to ఇప్పుడు IELTS mandatory అది ఇంకోసం. కెనడా పిఆర్ అయినా ఆస్ట్రేలియా పిఆర్ అయినా ఏదైనా సరే IELTS is mandatory. ఇక్కడ జనరల్ IELTS రాయాలి and the basic requirement is 6 in each band. But target for 7, but basic 6 is mandatory. అది ప్రొఫైల్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. బిఫోర్ 6 అయితే దే నాట్ ఎలిజిబుల్. Yes. It depends. ఇంకా IELTS ప్రిపరేషన్ లో కూడా మీరు ఏమైనా హెల్ప్ we have a special trainers. మా అదే ట్రైనింగ్ ఉంటుంది, ప్యాకేజెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ ఇంక్లూడింగ్ ద ప్యాకేజ్ మేము ట్రైనింగ్ ఇస్తాం, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో 1 by 1 స్టేజెస్ ఉంటుంది. క్లయింట్స్ కి XLR నుంచి అంటే PR ప్రాసెస్ లో బేసిక్ గా కీ టు కీ అన్ని సపోర్ట్ ఉంటుందా? మేజర్ గా హౌ విల్ ఇట్ హెల్ప్? క్లయింట్ వన్స్ వచ్చిన తర్వాత ఇనిషియల్ స్టెప్ అసెస్మెంట్ నుంచి క్లయింట్ ప్రొఫైల్ ఎలిజిబుల్ అవుతుందా కాదా నుంచి వీసా ప్రాసెస్లో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, IELTS ట్రైనింగ్, తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో లాంచ్ చేయడం, తర్వాత ఇన్విటేషన్ వచ్చాక వీసా అప్లికేషన్, తర్వాత లైక్ మనకి జాబ్ అసిస్టెన్స్, పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్, లైక్ టాప్ స్టార్టింగ్ డాక్యుమెంట్ నుంచి క్లయింట్ ల్యాండ్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీసెస్ XLR ప్రొవైడ్ చేస్తారు. సో కళ్ళు మూసుకొని డైరెక్ట్ మన డ్రీమ్ డెస్టినేషన్ చెప్పేస్తే చాలు అంటే. షూర్. అది బేస్డ్ ఆన్ ద క్లయింట్ వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కొందరు క్లయింట్స్ వస్తారు, మాకు ఈ ప్రొఫైల్ కావాలి, నాకు వర్క్ పర్మిట్స్ కావాలి, ఇవన్నీ ఉంటారు. బేసికల్లీ కెనడాకి, ఆస్ట్రేలియాకి ఆర్ ఎనీ ఇంగ్లీష్ కంట్రీస్కి డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, ఆస్ట్రేలియా అయితే యూ హ్యావ్ టు అప్లై ఫర్ PR, US అయితే H1B, UK అయితే UK Type 2. బయట మార్కెట్లో ఉంటాయి, వర్క్ పర్మిట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇవన్నీ ఉంటాయి. చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత మనీ కట్టి తర్వాత బాధపడదు. కరెక్ట్. సో నెక్స్ట్ కమింగ్ టు కెనడా తర్వాత చాలా మేజర్ గా ఆస్ట్రేలియా PR ప్రాసెస్ గురించి వింటున్నాము. సో దాని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ గురించి చెప్తారా? ఆస్ట్రేలియా వచ్చేసరికి ఇది కూడా PR వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ. సో దీని బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటంటే 65 points.
సో ఇది కూడా సేమ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్స్ ఆర్ పీటీ, టోఫల్ ఏదైనా రాయొచ్చు. సో కాకపోతే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అక్కడ 2 years, ఇక్కడ 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇర్రిలవెంట్ అయితే మోర్ దెన్ 5 years ఉండాలి. ఓకేనా? సో ఇది లైక్ ఇనిషియల్ ఎలిజిబిలిటీ. సేమ్ ఇది కూడా అసెస్మెంట్ ఉంటుంది. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో వీసా ప్రాసెస్లో స్కిల్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఐఎల్స్ ఆర్ పీటీ. సో దీని తర్వాత ఈఓఏ లాంచ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రొఫైల్ని బట్టి, స్కోర్ని బట్టి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ విల్ గివ్ ది ఇన్విటేషన్ లైక్ ఫ్రమ్ 189 సబ్ క్లాస్, 190 సబ్ క్లాస్ ఆర్ 491 సబ్ క్లాస్. కెనడాలో వచ్చేసరికి ఓన్లీ ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి. ఇక్కడ 118 అంటే కంట్రీ వైడ్, 190 ఈజ్ స్టేట్ వైడ్ అండ్ 491 ఈజ్ రీజనల్ వైడ్. 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఇది క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ ఇస్తారు. సో వన్స్ ఇన్విటేషన్ వచ్చాక మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. అండ్ జాబ్ అసిస్టెన్స్ కూడా సో మన నుంచే సేమ్ యాజ్ గా ఉంటుంది. ఇది ఓవరాల్గా ప్రాసెస్ టైం వచ్చేసరికి 8 to 12 months టైం పడుతుంది. ఓకే, సో దీనికి కూడా ఐఎల్స్ మ్యాండేటరీ అండ్ ఒకసారి ఫ్యామిలీ అంతా కూడా ఎలిజిబుల్ వెళ్ళడానికి? ఎస్, ఆస్ట్రేలియా వచ్చేసరికి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 7 in each band. ఓకే, సో కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా సో ఒక ఫ్యామిలీ అప్లై చేసుకుంటే మెయిన్ అప్లికెంట్ అనేది మ్యాండేటరీగా ల్యాండ్ అవ్వాలి 8 months లోపల. సో తర్వాత డిపెండెంట్ కానీ కిడ్స్ కానీ అది తన ఇష్టం. తనతో తీసుకెళ్తారా, ఒక 6 months లో తీసుకెళ్తాడా, 1 year తర్వాత తీసుకెళ్తాడా అనేది కంప్లీట్గా మెయిన్ అప్లికెంట్ ఇష్టం. దే కెన్ చూస్ దట్ ఆప్షన్. ఓకే, సో మరి కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా ఈ కంట్రీకైనా మిమ్మల్ని అప్రోచ్ అవడం కదా? సో మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి ఇన్ ఇండియా అండ్ దుబాయ్, కెనడా ఆల్సో ఉన్నాయండి. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఐల్ బీ సో కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఐల్ హెల్ప్ యూ ఆన్ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా ఏ కంట్రీ పిఆర్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్లో మీకు త్రూ అవుట్ ద ఫస్ట్ స్టెప్ నుంచి అక్కడ ల్యాండ్ అయ్యాక జాబ్ అసిస్టెన్స్ వరకు త్రూ అవుట్ ద జర్నీలో మీకు సపోర్ట్ చేసేది ఎక్సెల్లా. మరి మీ డ్రీమ్ కంట్రీకి అప్రోచ్ ఎక్సెల్లా. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.